మణిపూర్లో మారణ హోమం ఆగడం లేదు. ఈ హింసలో ఇప్పటికే 258 మంది మృతి చెందారు. ఇటీవల జిరిబామ్కు చెందిన 6 మహిళలు చిన్నారులు అపహరణ ఆ తర్వాత హత్యకు గురయ్యారు. అయితే వారిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. వారిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు నివేదికలో వెల్లడైంది. 3 ఏళ్ల బాలుడు సహా మహిళల మృతదేహాలపై కాల్పుల ఆనవాలతో పాటు అనేక చోట్ల గాయాలున్నాయని వెల్లడైంది. బాలుడి కన్ను కనిపించకపోవడంతో పాటు అతడి పుర్రెలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని, ఛాతీపై దెబ్బలు, కత్తి ఘాట్లు, నుదిటిపైన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. అయితే మృతికి గల కారణాలను పెండింగ్లో ఉంచారని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వాటిని వెల్లడించనున్నట్లు సమాచారం. బాలుడి తల్లి మృతదేహంపై 3 బుల్లెట్ గాయాలున్నట్లు గుర్తించారు. చిన్నారి నాయనమ్మ శరీరంపై 5 బుల్లెట్ గాయాలున్నాయని, పుర్రెలో 1, ఛాతీలో 2, పొట్ట, భుజంపై కాల్పులు జరిగినట్లు రిపోర్టులో ఉంది. ఈ 2 మహిళల శరీరాలపై అనేక చోట్ల గాయాలున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరో మహిళ, 2 చిన్నారుల పోస్టుమార్టం నివేదికలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. మైతీ వర్గానికి చెందిన 9 మంది మృతుల్లో 6 నవంబర్ 11న అపహరణకు గురయ్యారు. వీరిలో 3 మహిళలు, 3 చిన్నారులు ఉండగా వీరి మృతదేహాలు నదిలో కొట్టుకురావడం సంచలనం రేపింది. రోజుల వ్యవధిలో లభ్యమైన వీరి మృతదేహాలకు అస్సాంలోని సిల్చర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వీటిని తీసుకువెళ్లడానికి నిరాకరించిన బాధిత కుటుంబాలు న్యాయం జరిగే వరకు తీసుకువెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఆందోళనకు దిగారు. చివరకు అధికారులు వారిని ఒప్పించి మణిపూర్లోని జిరిబామ్కు మృతదేహాలను తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మృతులకు ఇటీవల అంత్యక్రియలు నిర్వహించారు.